బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్నడ యాక్టర్ దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్ ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. దర్శన్ కు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ సుప్రీంకోర్టు రద్దు చేసింది. బెయిల్ మంజూరు విచారణ సాక్షులపై ప్రభావం చూపుతుందని తక్షణమే దర్శన్ ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్శన్ అరెస్ట్ చేశారు. నటి పవిత్ర గౌడ్తో పాటుగా లక్ష్మణ్, ప్రదోష్, నాగరాజ్ సహా మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాన్ అవుతున్నారు. కళ, ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సతీష్, దాదాపు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైతే ఎంతో సంచలనం సృష్టించినటువంటి కర్ణాటకలో ఏదైతే ఇక్కడ రేణుకా స్వామికి సంబంధించినటువంటి హత్యకు సంబంధించింది జూన్ 9న పెను సంచలనం సృష్టించింది. కానీ కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు ప్రధానంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తిరిగి వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక్కడ చాలా కీలకంగా ఇక్కడ సాక్షులను ప్రలోభ పెడుతున్నారు అన్నటువంటిది ఒక మెయిన్ కారణంతో తిరిగి అరెస్ట్ చేయాలంటూ కూడా ఇక్కడ ధర్మాసనం ఒక కీలకమైనటువంటి తీర్పు ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక్కడ మనకు ఈ కేసులో దాదాపు ఇప్పటి వరకు కూడా 19 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. జూన్ 9వ తేదీన రేణుకాస్వామి ఏదైతే హత్య జరిగిందో ఆ ప్రదేశంలో దాదాపు ఎవరైతే నటుడు దర్శన్ అనుకోవచ్చు, ఇటు నటి పవిత్ర అనుకోవచ్చు, వీరి మొబైల్స్ డాటా, తర్వాత సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఆడియో వీడియో రికార్డులంతా కూడా మొత్తం అంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి వైనం. అప్పటి నుంచి కూడా పెను సంచలనంగా ఉన్నటువంటి మొదట అరెస్ట్ కావడము, తర్వాత హైకోర్టు నుంచి ఏదైతే ఉత్తర్వులు అరెస్ట్ కాకుండా కూడా ఉత్తర్వులు తెచ్చుకోవడం, ఇలాంటివి కూడా మొత్తం కూడా జరిగాయి. కానీ ఇక్కడ ఈరోజు జరిగినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు మాత్రము చాలా కీలకంగా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఇక్కడ పవిత్ర ఇంటి ఒకటి వారికి సంబంధించినటువంటి ఒక ఇంటిలో ఉన్నటువంటి సమాచారం కూడా పోలీసులకు అందడంతో ఆ ప్రాంతానికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బ్యాక్ డోర్ నుంచి నటుడు ఎవరైతే దర్శన్ ఉన్నారో అతన్ని బ్యాక్ డోర్ నుంచి అరెస్ట్ చేసినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఏజీపీ కూడా ప్రకటించడం జరిగింది. వీరితో పాటు మరో నలుగురిని కూడా కీలకంగా ఉన్నటువంటి లక్ష్మణ్, తర్వాత ప్రదోష్, నాగరాజ్, వీరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అటు నటి పవిత్రను కూడా అరెస్ట్ చేసినారు. వీరిని అక్కడి నుంచి ఏపీ నగర్ అక్కడ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు అన్నటువంటిది. అయితే ఇక్కడ ఈ రోజు ఏదైతే ధర్మాసనం ఉందో జస్టిస్ జేబీ పార్థివాలా, ఆర్ మహాదేవులతో కూడినటువంటి ధర్మాసనము తిరిగి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పడంతో వారి ఏదైతే సమాచారాన్ని అందుకున్న వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్ళేసేసి గంట లోపలే అరెస్ట్ చేసి వారిని పోలీసులు ఏపీ నగర్ పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారు అన్నటువంటిది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. మొత్తం మీద మాత్రం కర్ణాటకలో పెను సంచలనం సృష్టించినటువంటి రేణుకాస్వామి హత్యలో కీలకంగా ఉన్నటువంటి నిందితులు అనుకోవచ్చు చాలా మంది, ఇప్పటి వరకు కూడా 19 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దర్శన్, నటి పవిత్రని మాత్రం తిరిగి అరెస్ట్ చేయడం అన్నది మాత్రం ఇక్కడ చాలా కీలకంగా అని చెప్పవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.